వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు మనతో పాటు అడ్వకేట్, రిలేషన్షిప్ కౌన్సిలర్ ఉషశ్రీ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అను. నమస్తే అండి. అయితే నేను ఈరోజు ఫస్ట్ మీతో మాట్లాడబోయే టాపిక్ ఏంటి అంటే, చాలా మంది రిలేషన్షిప్లో లివ్ ఇన్ ఉంటున్నారు అండ్ లవ్ చేసుకుంటున్నారు, ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు. ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంటుంది. బట్ అది కొన్ని మంత్స్కి, ఒక్కొక్కసారి 1 మంత్కైనా సరే అది బ్రేక్ అయిపోతుంది రిలేషన్షిప్ నుంచి. వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ ఇవ్వాలంటే ఎలా ఇస్తారు? చాలా మంది లవ్ లో పడడం అనేది సహజం అండ్ సహజీవనం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఒకప్పుడు ఇది పెళ్ళికి దోవలు బాటలు దారులు తీసేలాగా ఉండేది. అండ్ ఎండ్ ఆఫ్ ద రిలేషన్షిప్ ఇస్ ఆల్వేస్ మ్యారేజ్ అనే ఒక అపోహలో తల్లిదండ్రులు ఉంచుతూ వాళ్ళు బతుకుతూ పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడున్న రియాలిటీలో మీకేం అనిపిస్తుంది చెప్పండి? ఒకళ్ళు రిలేషన్షిప్లోకి వెళ్తుంటే టైం పాస్ అనిపిస్తుంది. సిచ్యువేషన్షిప్స్, నానో షిప్స్, ఇంకా చాలా చాలా షిప్స్ వచ్చేస్తున్నాయి. చాలా వచ్చినాయి. చాలా నేమ్స్ పెట్టుకున్నారు వాటికి. జెన్జీ. సో ఆ షిప్ ఎక్కి ఎప్పుడు దిగాలో ఎక్కడ దిగాలో కూడా చాలా చక్కగా ప్రీ డిఫైన్డ్ మాన్యువల్ ఇచ్చారు మనకి. సో బేసికల్ గా ఎక్కే ముందే క్లారిటీ ఉంటుంది, క్లారిటీ ఉంటుంది. అండ్ దిగిపోవాల్సిన టైం వచ్చినప్పుడు ఇద్దరిలో ఒకళ్ళు దిగాలనుకోకపోయినా ఇంకోళ్ళు తోసేసి వెళ్ళిపోతున్నారు. ఇది సర్వసాధారణంగా జరుగుతోంది. మన తెలంగాణ భాషలో చెప్పాలి అంటే నడుస్తోంది అండ్ పరిగెట్టిస్తున్నారు కూడా. వేర్ యూ వాంట్ టు టేక్ దిస్ రిలేషన్షిప్ అని ఎవరన్నా ఇనీషియల్గా అడిగితే ఐ డోంట్ నో, డిపెండ్స్ ఆన్ హౌ థింగ్స్ ఫ్లో గో ఆర్ హౌ వీ మేక్ ఇట్ టేక్ ఇట్ మేట్ ఇట్ లాగా ఉంది. సో ఇలాంటి సందర్భాల్లో పెళ్ళి అనే మాటకి, అనే భావోద్వేగానికి అవసరం కన్నా ఎక్కువైన ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేయకుండా ఉండటానికే మక్కువ చూపిస్తుంది. అంటే ఎవరు కూడా ఇద్దరిలో ఒకరు సీరియస్ గా సిన్సియర్ గా తీసుకున్నా ఇంకొకరు తీసుకోకపోవడం వల్ల రిలేషన్ బ్రేక్ అయిపోతుంది. సో నేను చెప్పాలనుకుంది కూడా, ప్రతి రిలేషన్షిప్ ఎంట్రీ చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్జిటే డీరూట్ చేయాలా, ఎగ్జిట్ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనే ఆప్షన్ కొన్ని రిలేషన్షిప్స్లో కొంతమంది ఇస్తుంటే, కొంతమంది అయితే ఎగ్జిట్ డోర్ దగ్గర వరకు తీసుకెళ్ళి తోసేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇద్దరు లైట్ తీసుకుంటే ప్రాబ్లం ఉండదు. అసలు ఇప్పుడు మనం ఇలా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకరు ఎవరైతే సీరియస్గా తీసుకుంటారో, ఎవరైతే సిన్సియర్గా తీసుకుంటారో వాళ్ళ గురించే కదా ఇప్పుడు. నువ్వు చాలా చక్కగా అడిగావు, చెప్పావు కూడా. ఎవరైతే సిన్సియర్గా తీసుకుంటారో వాళ్ళు కొంచెం అంటే ఎమోషన్స్ని పాజిటివ్ అవుట్కమ్ కోసం ట్రై చేస్తారు. రిజల్ట్ వాట్ ఎవర్ దే పుట్ ఫోర్త్ యాజ్ ఎమోషన్స్ ఆర్ ఇన్వెస్ట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ ద అదర్ పర్సన్ టు మేక్ ఇట్ అ లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ ఆర్ అ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. ఇంకొక మాట అన్నావు, ఏంటది? ఎవరైతే సీరియస్ గా తీసుకుంటారో వాళ్ళకి కదా హార్ట్ బ్రేక్ అయినా సరే, లేకపోతే మాట్లాడుకుంటుందైనా, ఇద్దరు లైట్ తీసుకుంటే అసలు మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళు ఒకలాగా చేస్తే, సీరియస్గా తీసుకొని అసర్టివ్నెస్ అనే దాన్ని పక్కన పెట్టి ఎమోషన్ హైజాక్ అయ్యి ఇంటెలిజెన్సు, ఇంటలెక్చువాలిటీ అనేది కంప్లీట్గా షట్ డౌన్ అయిపోయి విపరీతమైన భావోద్వేగానికి లోనయ్యి వాళ్ళు లోపడి పక్కన వాళ్ళ లోపాలని ఎంచి పెంచి లెక్కించి రివెంజ్ రూపంలో ఒక మంచి శాస్త్రోక్తమైన బాట వేస్తారు. ఎక్కడికి వెళ్ళినాడు అందులో పడిపోవాల్సిందే, ఏదో లూప్ అనమాట. సో అది అప్పుడు అర్థం కాదనమాట. సో అట్లాంటి వాళ్ళే మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్. అండ్ వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు వాట్ ఐ ట్రై టు సజెస్ట్ ఇస్, ఇనీషియల్గా చాలామంది నేను చూసే క్లయింట్స్ ఎయిదర్ ఆఫ్ ద పార్టీస్, అంటే ఇద్దరు లవ్లో ఉన్నప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఒకళ్ళు మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత స్ట్రక్ అయిపోయిన వాళ్ళు మోస్ట్లీ నా దగ్గరకు వస్తారు. అదే మనం ఇప్పుడు మాట్లాడుకునేది, మీ దగ్గరకు వచ్చేది ఎవరైతే ఈ స్ట్రక్ అయిపోయిన వాళ్ళు, బాధపడే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇది వింతగా ఉంటుంది. అఫ్కోర్స్ నేను ప్రాక్టికల్ అనుభవంతో చెప్తాను, ఏది చెప్పినా రీసెర్చ్ చేస్తాను. దాని వెనకాల టూ మచ్ ఆఫ్ అనలిటికల్, ప్రాక్టికల్, రిజల్ట్ ఓరియంటెడ్ థింకింగ్ విత్ సీన్, అంటే ప్రాక్టికలీ సీన్ సినారియోస్ చెప్తాను నేను. సో లాట్ ఆఫ్ మై క్లయింట్స్ ప్రేమ 10 ఏళ్ళు రీసెంట్గా కూడా, ఐ జస్ట్ ఫినిష్డ్ వన్ కౌన్సిలింగ్ విత్ అ క్లయింట్. ప్రేమ, ఇష్టము, అలవాటు, హ్యాబిట్, అర్థం చేసుకునే తత్వము, ఎదుటోళ్ళలో ఏదైతే వాళ్ళు చూస్తారో ఒక 1 year దగ్గర నుంచి 1 month దగ్గర నుంచి 10 years వరకు
అది మిస్ అవుతారు చూసావా, అది భరించలేరు. ఒక మనిషికి అలవాటు పడడాన్ని. అండ్ ఎంత అంటే నాకు I listen from nothing because I have the distinctions of access to power, power to create through communication distinctions, landmark education distinctions ఉన్నాయి కాబట్టి I don't get attacked or I don't get sucked into that emotion. బట్ ఒక్కొక్కసారి బయటకు వచ్చిన తర్వాత నాకే అనిపిస్తుంది ఏంటిది అని, ఎందుకంటే they just want to take revenge. సో మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్ బాధ నుంచి అది రివెంజ్ కి మారిపోతుంది I am అంటున్నారు. seeing that phase. ఓకే. అండ్ దెన్ వేరే అడ్వకేట్స్ కి నాకు అండ్ వాళ్ళు కూడా దే డూ లాట్ ఆఫ్ గుడ్ షాపింగ్ ఆఫ్ అడ్వకేట్స్, దే డోంట్ కమ్ టు మీ డైరెక్ట్లీ. సో వాళ్ళు నాకు చెప్పేది ఐ ఫీల్ సో గుడ్ అబౌట్ ఇట్. ఇస్ మై ప్రాక్టీస్ ఆఫ్ లా ఇస్ లా ఆఫ్ కర్మ అండ్ ధర్మ ఫస్ట్, అండ్ దెన్ న్యాయము చట్టము. ఐ డోంట్ లిసన్ టు, నేను నా క్లయింట్స్, దే వర్ లాట్ ఆఫ్ క్లయింట్స్ నాకు డబ్బులు ఇచ్చి రిటర్న్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే నాకన్నా వేరే వాళ్ళు తక్కువ చేస్తుంటే ప్లీజ్ అక్కడికి వెళ్ళండి నేను చెప్పిన వాళ్ళు ఉన్నారు ప్రేరేపించి, నేను చేయలేనమ్మా మీ కేసు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి కూడా నేను నా ఫ్రెండ్స్ నెంబర్స్ ఇచ్చి, ఎందుకంటే ఐ నో దాట్ పర్టిక్యులర్ అడ్వొకసీ ప్రాక్టీస్ ఆఫ్ దాట్ పర్సన్, వాళ్ళైతే ఇట్లాంటివి చేస్తారు అని. నేను గొప్ప, నేను పాజిటివ్ అని చెప్పను, వాళ్ళు తక్కువ వాళ్ళు నెగిటివ్ అని కూడా చెప్పను, నేను కూడా తప్పు అయి ఉండొచ్చు, నా ఫిలాసఫీలో నేను కూడా డిఫరెంట్ నీచం కూడా అయి ఉండొచ్చు. బట్ నా ప్రాక్టీస్ ఆఫ్ లా ఎలా ఉంటుందంటే నేను చేసిన పని ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ నాకు కానీ పక్కన వాళ్ళకి కానీ ఇబ్బంది ఉండకూడదు. ఓకే, అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ అడ్డంగా సంపాదించేస్తే నేను స్పెండ్ చేయాల్సింది ఎలా, ఒక మంచి హ్యాపీ బాడీ విత్ అ ఫ్యామిలీ అండ్ గుడ్ ఫ్రెండ్స్. ఈ డబ్బుల వల్ల మనకి అవన్నీ క్షీణించుకుపోతాయి. సో మై ప్రాక్టీస్ ఆఫ్ లా ఇలా వచ్చి రాంగ్ కేసులు ఏంటంటే నేను అసలు I cannot do that. అండ్ వాళ్ళని నేను వేరే వాళ్ళకి రిఫర్ చేస్తా. నేనైతే అమ్మ 2 లక్షలు ఛార్జ్ చేస్తా, 50,000 ఛార్జ్ చేస్తా, ఎందుకంటే మనల్ని నేను ఎక్కడ తగ్గించుకోను. ఎందుకు, బికాస్ ఐ విల్ నెవర్ సే ఐ డోంట్ డూ ఇట్. వాట్ ఐల్ ట్రై టు టెల్ ద క్లయింట్స్, ఎలాంటి కేసెస్ మీరు అలా చేయాలని వాట్ ఐల్ ట్రై టు టెల్ ద క్లయింట్స్ ఇస్ నా ప్రైస్ చాలా చాలా ఎక్కువ చెప్తాను, విచ్ దే విల్ ఆల్రెడీ డినై అండ్ దే విల్ గో టు అనదర్ క్లయింట్. మీరు ఎందుకు హ్యాండిల్ చేయరు అంటే మెయిన్ రీజన్ ఏంటి? ఇదే చెప్తున్నా, లా ఆఫ్ కర్మ అండ్ ధర్మాన్ని ఫాలో అవ్వకుండా నీకేదో నష్టం వాళ్ళు చేశారని నిజంగా చేసినా లేదా చేశారని ఊహించుకున్నా ఎదుటి వాళ్ళని శిక్షించే హక్కు న్యాయానికి చట్టానికి ఉంది. మేము నష్టపోయాము, లేకపోతే వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, లోభము మోహము క్రోధంగా మారుతుంది. ఓకే, అవన్నీ చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళం. ఒక ఎమోషన్ హౌ ఇట్ ట్రాన్సెండ్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్, I've known, I've seen, I've been researching and I've been studying on psychological effects of our love. ఎస్, బట్ ఆ శిక్షలన్నీ ఒకవేళ వాళ్ళు నిజంగానే బాధ పెట్టారు అంటే ఆ శిక్షలన్నీ నిజంగానే ఉంటాయి కదా? శిక్షలు ఉన్నాయి. నేనేం అంటున్నానంటే ఒకటి గుర్తుపెట్టుకో, ఇట్లా నా దగ్గర క్లయింట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఐ కౌన్సిల్ దెమ్. చాలా పెయిన్తో, చాలా బాధతో, భరించలేని తనంతో ఇలా కదిపితే కళ్ళ మీద నీళ్ళు కారుతాయి తెలుసా. అమ్మాయిలకి కారితే అబ్బాయిలకు కూడా అట్లాంటి వాళ్ళని చూశాను నేను. మోసం చేసి వెళ్ళిపోయింది మేడం అని చెప్పి వాళ్ళ ఎమోషనల్ స్టేట్. ఒక క్లయింట్ పోలీస్ దగ్గరికి వెళ్తే కూడా అమ్మ నువ్వు ముందు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి రా అమ్మ అంటే దే కెన్ సెన్స్ దట్ దే ఆర్ నాట్ ఓకే, దే ఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ ఎమోషనల్ ట్రామా. నేను ఇమీడియట్గా ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేశాను. నేను అమ్మాయికి చెప్పాను, అమ్మ టేక్ టైం, ఐ విల్ సపోర్ట్ యూ, ఐ విల్ కౌన్సిల్ యూ, యూ ఫస్ట్ బీ స్టేబుల్ ఆన్ యువర్ ఎమోషన్స్. అప్పటికే నీకు జైల్లో వేయించాలి, అప్పటికి వాడిని టార్చర్ పెట్టాలి అని ఉంటే నేనే ఎఫ్ఐఆర్ దగ్గరుండి పోలీసులకి చెప్పి మరి ఎఫ్ఐఆర్ చేయాలి. అసలు మోసం అనేది మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు? ఎందుకంటే రిలేషన్షిప్లో వాళ్ళిద్దరు మెంటాలిటీస్, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నవి, అది వాళ్ళిద్దరికి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే అనిపిస్తుంది కదా. సో మోసం అనేది ఎట్లా జడ్జ్ చేస్తాం? నేను ఒక్కటి చెప్తాను, దట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్. నువ్వు ఒక మాట నాకు ఇచ్చావు, లైఫ్ లాంగ్ ఉంటానో, లేకపోతే నీ కష్టంలో నేను చూసుకుంటానో, లేకపోతే 1 సంవత్సరం ఉంటానో, 6 నెలలు ఉంటాను, డెఫినెట్గా ఏదో ఒక మాటకి నువ్వు కట్టుబడి ఉంటానని నువ్వు చెప్పావు. ఎదుటోడు ఎప్పుడైనా అదే పట్టుకుంటాడు నిన్ను. మోసం అంటే ఏంటో తెలుసా? వెన్ యూ సే సంథింగ్ అండ్ వెన్ యూ కీప్ చేంజింగ్ యువర్ ఎమోషన్. ఈ మోషన్ వాష్రూమ్కి వెళ్ళినట్టు ఫ్లష్ కొట్టేస్తావు ఎమోషన్స్. వాట్ ఐ బిలీవ్, నేను ఇచ్చిన మాట ఈజ్ వెరీ వాల్యుబుల్ టు మీ. నేను అందుకే మాట ఇవ్వడానికి 100 సార్లు ఆలోచిస్తాను, క్లయింట్స్ అవన్నీ ఏదైనా. బికాజ్ యువర్ మాట విల్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు రియాలిటీ. ఎందుకని నేను ఒక కేసు చేస్తే ఇప్పటి వరకు ఎక్కడ
ఎక్కడ నాన్ పాజిటివ్నెస్ ఉండదు అంటే నేను ఆచితూచి తీసుకుంటా, ఆచితూచి ఇవ్వాలి మాట. చేయగలిగితేనే ఇవ్వాలి, చేయలేకపోతే ఈరోజు కూడా అమ్మాయికి చెప్పా, మేడం అమ్మ నేను పెళ్లి చేయిస్తా, వాళ్ళు వచ్చి మనసు మారుతుంది, ఇదంతా నేను చెప్పలేను. ఓకే, ఒక ఆపరేషన్ థియేటర్లోకి ఎమర్జెన్సీలో వస్తే డాక్టర్ వి డూ అవర్ బెస్ట్. నేను నా క్లయింట్స్కి మొహం మీద చెప్తా, వేరే అడ్వకేట్లు అనుకో మీకు ఎందుకండి మేము 50,000లో చేసేస్తాం మీరు వచ్చేయండి అంటారు. తర్వాత వెళ్ళిన తర్వాత అది 1,00,000 2,00,000 అండ్ దెన్ స్లోగా అంటే ఇయర్స్ పట్టాస్. నాది అట్లా కాదు, నాదంతా ఐ యామ్ వెరీ టైమ్ బౌండ్. టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ డ్రాగింగ్ స్టఫ్. సో దాట్స్ వై ఐ హ్యావ్ అ డిఫరెంట్, నా టైంకి వాల్యూ ఇస్తాను, నేను నా టైంకి ఛార్జ్ చేస్తాను, నాతో మాట్లాడాలన్నా ఛార్జ్ చేస్తాను, బికాస్ ఐఎమ్ లిస్నింగ్ టు యువర్ ఎమోషన్స్ విచ్ విల్ గెట్ ఇన్ టు మీ ఆల్సో. వినండి మేడం ప్రాబ్లము, ఇట్స్ మై టైం, నేను నీకు ఇవ్వాలా లేదా నేను డిసైడ్ చేసి ఆ కర్మని నేను తీసుకోవాలా లేదా. ఇది ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు కూడా చెప్తా క్లయింట్స్కి, మోసం చేశారని మీరు అనుకుంటున్నారు, బట్ మీ కర్మానుసారం మీరు ఎప్పుడో ఎక్కడో ఎవరికో చేసిన కర్మే మీకు వస్తుంది. అది క్లిన్స్ అవుతుందా లేదా అతను మీకు కొత్త కర్మ చేసి మీరు అతనికి శిక్ష చేసే అర్హత ఉందా, ఇట్లా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. నేను ఇవన్నీ చెక్ చేసి కేసు తీసుకుంటా. ఓకే, మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ఈ చట్టాలు ధర్మాలు ఇవన్నీ వర్తిస్తాయి. సో ఇప్పుడు మనం చూసుకుంటుంటే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో ఇలా లివిన్లు లేదంటే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి వీళ్ళ మధ్య డిస్టర్బెన్సెస్ లేదా వీళ్ళ మధ్య మోసాలు వీళ్ళ మధ్య జరిగితే ఈ చట్టాలు అనేవి 100% లివింగ్ టుగెదర్ లాస్ ఉన్నాయమ్మా మనకి. అండ్ ద లెజిటిమసీ ఆఫ్ అ బేబీ ఈజ్ ఆల్సో బీన్ డిక్లేర్డ్ బై ద హై కోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్స్. ఎవరన్నా కనుక బిడ్డలు కనుక లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లోంచి పుడితే వాళ్ళకు కూడా ఆస్తి హక్కులు ఉన్నాయి. అండ్ డొమెస్టిక్ వైలెన్స్ లాస్ ఉన్నాయి లివింగ్ టుగెదర్లో. దేర్ ఆర్ లాస్. దే ఆర్ అంటే ఆడపిల్లలకి ఎక్కడికి వెళ్ళినా సరే వల్నరబుల్గానే ఉంటారు. మనం ఎంత ఈక్వల్ రైట్స్ ఎంత అనుకున్నా మనం ఎమోషనల్ బీయింగ్స్. ఎండ్ ఆఫ్ ద డే నేనైనా నువ్వైనా వీఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ లైక్ దట్. వీ హ్యావ్ హార్మోన్స్ ఇన్ అవర్ బాడీ. వీ హ్యావ్ దిస్ అమేజింగ్ క్రియేటర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్సైడ్ అస్. సో వీ కాంట్ డినై దట్. ఎంత మనం మగాళ్ళు ఆలోచిద్దామన్నా వీ బీన్ వెరీ డిఫరెంట్ హ్యూమన్ స్ట్రక్చరల్ బోన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్. సో వల్నరబుల్ ఉంటారు, నమ్ముతారు. నా డౌట్ ఇంకోటి ఏంటంటే ఒకరి మెంటాలిటీ ఒకరి బిహేవియర్ ఒకలా ఉన్నప్పుడు ఇలా రిలేషన్షిప్ కౌన్సిలర్ కావచ్చు ఏదో లాయర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఒకసారి మిస్అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఎంతవరకు మారుతారు? వేరే వాళ్ళ గురించి నేను చెప్పలేను, నాకు తెలియదు, నాకు అర్హత కూడా లేదు. మై ప్రాక్టీస్ ఆఫ్ లా, బికాస్ ఐ హ్యావ్ గాన్ త్రూ షిట్ ఇన్ లైఫ్ బై సెపరేషన్ అండ్ దెన్ eventually making a decision of divorce 16 years back. Okay? And for me it's a wise choice. Even today I appreciate my choice. So I know the difference between a tormented relationship versus adjustable accepting relationships. ఓకే, కొన్ని జాతకాల్లో కూడా ఉంటాయి. నా జాతకాల్లో నేను ఏ గురువునైపోతానో లేకపోతే ఏ తోపో ఏదో అవుతానని ఉంది కాబట్టి కొన్ని ఇన్ఎవిటబుల్ అంటాం. అట్లాంటి వాళ్ళు ఎవరితోనో సెట్ అవ్వరు. భగవంతుడు చెప్పా కదా, లా ఆఫ్ కర్మధర్మ వరకు అది. కొన్ని ఉంటాయి వాళ్ళ జాతకంలో ఎట్టి పరిస్థితుల్లో ఇదిగా ఇంకోళ్ళతో అయినా సెటిల్ అవుతారు. సో అట్లాంటి వాళ్ళకి నేను ఫస్ట్ ముందు చేయి చూస్తా, బేసిక్స్ నేర్చుకున్నాను, నాట్ టూ మచ్. ఈ రోజు వచ్చిన అమ్మాయి కూడా నేను పెళ్లి చేసుకున్నాడు, ఇంకా నా జీవితం శుభ్రంగా పెళ్లి చేసుకుంటా అంటే నిజంగా వాడు అట్లా అయితే మీకు నా దేవుడి రూమ్ లో మీ ఫోటో పెట్టి పూజిస్తాను అంత పెద్ద పట్టుతామో నేను చెప్పట్లేదు, అది జస్ట్ సో మీరే జాతకం చూసి అడ్వైజ్ ఇచ్చారు. అంటే దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వర్క్స్. అడ్జస్ట్ అయ్యి అర్థం చేసుకొని కలిసి ఉండగలిగినంతసేపు ఉండమని చెప్తాను. బికాస్ ఐ నో ద పెయిన్ అండ్ యాగనీ. ఈడు కాకపోతే ఇంకోటి అనుకుంటాం కదా, ఇద్దరు వైపులో ఉండాలి అది. ఈడు కాకపోతే ఇంకోటి అనుకుంటాం, ఇంకోటి అనుకుంటాం, కానీ మనం మారకుండా అవతల వాళ్ళు మారరు. ఆ మారేదేదో ఈ రిలేషన్షిప్ లోనే వర్కౌట్ చేసి మీరు మారిపోయారు అనుకో, నోన్ డెవిల్ ఇస్ బెటర్ దెన్ అన్నోన్ ఏంజల్ కదా. అంతే. సో ఆ అన్నోన్ ఏంజల్ కెన్ ఆల్సో ట్రాన్స్ఫార్మ్ ఇంటూ hilarious devil eventually until unless you change. నీ గ్లాసెస్ ఇనీషియల్ గా ఏంజిల్ లా కనిపించి తర్వాత మసకబెట్టి డెవిల్ అనుకో, పక్కన వాళ్ళు ఏంజిల్ తెచ్చినా డెవిల్ అనే కనిపిస్తుంది. సో వాట్ ఐ బిలీవ్, యూ చేంజ్, యూ ట్రాన్స్ఫార్మ్, యూ వర్క్ ఆన్ ద రిలేషన్షిప్, యూ పుట్ యువర్ ఎఫర్ట్స్, యాక్సెప్ట్. చాలా మంది లవ్ అంటే ఇలా ఉంటేనే బాగుంటుంది మేడం, ఇది పద్ధతి కదా అంటారు. వాళ్ళు ఎలా లేరో కూడా యాక్సెప్ట్ చేయమని చెప్తాను. ఐ గివ్ కౌన్సిలింగ్ బిఫోర్ ఐ ఫైల్ ఎనీ కేస్ అండ్ ఐ చార్జ్ ఫర్ ఇట్. ఐ టెల్ దెమ్ గివ్ టైమ్.
కావాలి నిజంగా లేసేద్దాం అంటే వేసేద్దాం, ఐ డోంట్ డినై, బట్ థింక్ బిఫోర్ యూ యాక్ట్, బికాస్ అంత ఈజీ కాదు. నువ్వు వాడిని ఏదో సరదాగా ఏడిపించేస్తే రేపొద్దు నిన్ను ఏడిపించేది ఇంకో కర్మ వస్తుంది నీకు. ఆర్ యూ రెడీ ఫర్ ఇట్ అని అడుగుతా. ఓకే, నీ వైపు న్యాయము ధర్మము నేను ప్రూఫ్లు చూస్తా, అంతా నిజంగా కరెక్ట్గా ఉంటేనే ఐ విల్ గో అహెడ్. బికాజ్ నా కంప్లైంట్ నేను చాలా బాగా డ్రాఫ్ట్ చేసి ఎవిడెన్స్లన్నీ పెట్టేస్తా. పోలీస్ హ్యాస్ నో అదర్ చాయిస్ అదర్ దెన్ ఫైలింగ్ విత్ ద ఎఫ్ఐఆర్ యాజ్ పర్ ద సెక్షన్స్ దట్ ఐ షేర్. కాబట్టి ఆ ఎవిడెన్స్ స్టేజ్కి వెళ్ళి ట్రయల్కి వెళ్ళి తప్పుడు కేసులు పెట్టడం, దిస్ ఇస్ నాట్ అ రైట్ థింగ్. బికాస్ యాజ్ అన్ అడ్వొకేసీ, యాజ్ అ ప్రొఫెషన్, వీ ఆల్వేస్ మేక్ షూర్ దట్ వీ ఫాలో ప్రొఫెషనల్ ఎథిక్స్, అండ్ ఐ డూ దాట్ బికాస్ దట్ విల్ కమ్ బ్యాక్ టు మీ అండ్ హిట్ మీ లేటర్. ఈ రోజు షార్ట్ టర్మ్లో డబ్బులు వస్తాయేమో, బట్ యాజ్ అన్ అడ్వకేట్గా నా పేరు పోతుంది. లాంగ్ టర్మ్లో నేను ముసల్దాన్ని అయ్యే వరకు ఈ ప్రొఫెషన్లో ఉందాం అనుకుంటున్నా. అండ్ ఐ వాంట్ టు టీచ్ అడ్వొకసీ, ఈవెన్చువల్లీ ఐ వాంట్ టు డూ మై పిహెచ్డి అండ్ దెన్ టీచ్ కిడ్స్. నా ప్రొఫెషన్లో నేను ఎలా డీల్ చేశానని చెప్పగలగాలి రేపొద్దున ఒక కొల్లబద్దలాగా. సో దట్స్ సో ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కొట్టుకు సాగకుండా ఒకసారి ఎంట్రీ షాట్ వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ అనేది పక్కనోళ్ళు ఇందాక అదే చెప్తూ ఆపేశాను. కొంతమంది ఈజీగా ఎగ్జిట్ వదిలేసి వెళ్ళిపోతారు, వాళ్ళ రూట్ డోర్ తీసుకొని ఏదో రకంగా వెళ్ళిపోమంటారు. కొంతమంది తోసేస్తారు, లోయ ఉంటుంది, చచ్చిపోతారు కూడా. అట్లాంటి కేసులే మన డ్రమ్ములు కుక్కర్లు ఇలాంటివన్నీ. అండ్ ఇంకొకటి అగాధంలోకి వదిలేస్తారు, అంటే ఎగ్జిట్ డోర్ కింద హిమాలయ పర్వతాల అంచు వరకు తీసుకెళ్తారు ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిలేషన్షిప్లో. అక్కడి నుంచి వీళ్ళు వెళ్ళిపోతారు ఫ్లైట్ వేసుకొని, వాళ్ళు అక్కడే ఉండిపోతారు. కింద చూస్తే లోయ, పైకి వెళ్ళాలంటే ఏమీ ఆప్షన్ ఉండదు. సో వీళ్ళని త్రిశంకు సర్గం లాగా ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళకి వాట్ ఐ సజెస్ట్, మీతో మీరు జర్నీ చేయండి. బిఫోర్ యూ కర్స్ హిమ్ ఆర్ బిఫోర్ యూ వాంట్ ఫైల్ ఎ కేస్, బిఫోర్ యూ ట్రై టు డూ ఎనీథింగ్ ఫర్దర్, మీలో మనలో, అది ఎప్పుడో నేను చిన్నప్పుడు చెప్పాను, నీలో నీ అవలోకనం అని ఒక పుస్తకం ఉండేది, టూ మచ్ ఆఫ్ తెలుగు. సో ద జర్నీ విత్ ఇన్ ఇస్ వాట్ ఐ డిడ్. అండ్ నాకు ఎన్ని బ్రేకప్లు ఉన్నాయి, ఐ ఆల్వేస్ ట్రై టు గెట్ ఇన్, బికాస్ లోపలికి వెళ్ళటం గొప్ప కాదు షేర్ ఖాన్, బయటకు రావడం అని. సో ఐ నో ఆల్ ద ఎగ్జిట్ రూట్స్. ఐ ఎక్స్పెరిమెంటెడ్ విత్ దిస్ రిలేషన్షిప్స్ అను, బికాస్ ఒక 10 మందికి చెప్పాలంటే పుస్తకాలు చదివి చెప్పడం ఎవడైనా చెప్తాడు, ఎక్స్పీరియన్స్ పూర్వకంగా. అస్సలు ఎన్ని రకాలుగా లోపలికి వెళ్ళొచ్చు, ఎన్ని రకాలుగా బయటకు రావచ్చు. ఐ ఆమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, బికాస్ దీస్ ఆర్ ఆల్ బయటకు రావడం బాగుందా, ఉండడం బాగుందా, గిన్ని పిక్స్ లాగా వాడేసాను నేను గట్టిగా. ఎక్స్పెరిమెంట్ లో ర్యాట్లు వాడతారు కదా, సో ఐ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటెడ్. లోపలికి వెళ్ళటం ఎప్పుడు చాలా బాగుంటుంది అన్న, ద ప్రాసెస్ అండ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ అండ్ ఆల్ దట్ హనీమూన్ పీరియడ్ ఇస్ ఆల్ గుడ్. అండ్ ఎగ్జిట్ అందుకే ఎన్ని రకాల ఎగ్జిట్లో కూడా చెప్పగలను నేను, మరో వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో ఎగ్జిట్ అనేది మనకి ప్లాన్ చేసుకునే టైం ఇవ్వకుండా పక్కన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. అండ్ బికాస్ దే డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాంట్రమ్స్. సో వాళ్ళకి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలంటారా ఎగ్జిట్ అనేది? సో ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవాలంటే నా అనుభవంలో రీసెర్చ్లో తేలింది ఏంటో తెలుసా, ఎంట్రీ క్లియర్గా ఉండాలి నీకు. ఇది ఎంట్రీ ఎప్పుడే క్లియర్ గా ఉండాలి. ఎంట్రీ అప్పుడు ఈ రిలేషన్షిప్ లోకి ఎలా వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను, అసలు ఈ క్యారెక్టర్ ఏంటి, ఈడేంటి, ఈడి మెంటాలిటీ ఏంటి, ఈడి సైకాలజీ ఏంటి, ఈడు నన్ను ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టగలరో ప్లాన్ వేసుకుంటాను నేను. వచ్చేయాలనుకుంటే ఎలా వచ్చేయాలి, ఎగ్జాక్ట్లీ ముందే ఉంటుంది నాకు పాత్వే. ఎంట్రీ అప్పుడే ఎగ్జిట్ కూడా ఆలోచించి క్లారిటీ మిస్ అవ్వకూడదు అది. సో ఐ ట్రైన్ మై క్లయింట్స్ లైక్ దట్. తెలుసో తెలియక ఎంట్రీ అయిపోయారు, బట్ ఐ నో ఆల్ ద వేస్ ఆఫ్ ఎగ్జిట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.